వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. లగచర్ల ఫోన్ ట్యాపింగ్ వివాదాలతో తెలంగాణ రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయి. లగచర్ల ఘటన కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ప్రత్యర్థి పట్నం మహేందర్ రెడ్డిని అరెస్టు చేశారు. అంతేకాదు రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరును కూడా ప్రస్తావించారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో 4 బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపారు. ఈ 2 కేసుల్లోనే త్వరలో మరికొంతమంది గులాబీ నేతలు అరెస్టు అయ్యే అవకాశం ఉందంటున్నారు. అయితే అరెస్టులు, పోలీసుల చర్యలు, కేసులపై బీఆర్ఎస్ అయితే భగ్గుమంటుంది. కక్షపూర్తంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తుంటే తప్పు చేశారు కాబట్టే శిక్ష తప్పదని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. ఫర్ ద పీపుల్లో మనం ఇవాళ ఈ విషయం మీద మనం చర్చ సాగిద్దాం. మన చర్చలో పాల్గొనడానికి కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు, అలాగే బీఆర్ఎస్ నేత బొమ్మెర రామ్మూర్తి గారు, బీజేపీ నుంచి డాక్టర్ వెంకటరెడ్డి గారు ఉన్నారు, అలాగే విశ్లేషకులు కోటేశ్వరరావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి అందరికీ. నమస్తే. సో బీజేపీ వారు మీరు మొత్తానికి ఎటున్నారు? మనం చూసుకుంటున్నాం నిన్నటి నుంచి మొన్నటి నుంచి అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? వెంకటరెడ్డి గారు. ముందుగా మీకు అలాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్ ఉన్న పెద్దలకి నమస్కారం. ముఖ్యంగా చూడాలంటే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం పక్కన పెట్టి బ్లేమ్ గేమ్ రాజకీయాలకి 2 పార్టీలు ముందుకు పోతా ఉన్నాయి. తెలంగాణ ప్రజలను పట్టించుకోవట్లేదు, తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదు, తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది ప్రజలే ఒక రకంగా చెప్పాలంటే అర్థం కాని పరిస్థితి. అలాంటిది ఇప్పుడు ఏదైతే మన నిన్న చేసిన వికారాబాద్ జిల్లాలో లగచర్లలో ఉన్న ఘటన చూస్తూ ఉంటే ఎక్కడైనా కూడా ఫార్మా ఇండస్ట్రీ కోసం భూసేకరణ కానీ లేకపోతే ఏ ఇండస్ట్రీ కొరకనే భూసేకరణ మాత్రం తప్పకుండా అభిప్రాయ సేకరణ కోసం పోతారు. కానీ అట్లాంటిది అక్కడికి వెళ్ళిన కలెక్టర్ పైన అధికారుల పైన జరిగే దాడి చూస్తూ ఉంటే ఎంత వేగంగా బ్లేమ్ గేమ్ రాజకీయాలు పోతా ఉన్నాయంటే ఎవరికి అర్థం కాని పరిస్థితి. అంటే నేనా అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయ సేకరణ కానీ భూసేకరణ జరిగేటప్పుడు తీసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది. కాబట్టి అధికారులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి కనుక్కొని మీకు ఇష్టమైతేనే వాళ్ళని మెప్పించి ఇప్పించే బాధ్యత వీళ్ళు తీసుకోవాలి. సో అది కాకుండా వాళ్ళ మీదనే కర్రలు మరి రాళ్ళు తీసుకొని కార్లు కొట్టడం, తర్వాత వాళ్ళని కొట్టడం అనేది ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ఇది అభివృద్ధికి వాళ్ళని కాళ్ళ మీద కొట్టడం, చాలా మంది కుంటూ కూడా వచ్చిన సందర్భాలు మనం చూసాం. సో నిజంగా రైతులు వాళ్ళ గోడు వినాలి తప్ప అట్లా కొట్టి కక్ష సాధించినట్టు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేద్దాం అనుకుంటుంది? ఇదంతా కూడా తప్పుడు సంకేతాలు పోతాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటిది ఇంతమంది అధికారులు వచ్చినప్పుడు మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, వాళ్ళు ఎందుకు లేరు? మరి ఇదంతా కూడా ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారమే చేస్తా ఉన్నారు. ఒక వర్గం నుంచి ఇంకొక పార్టీ నుంచి రెచ్చగొట్టి తెలంగాణ ఆ ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళ మీద అటాక్ చేయాలనేది ఒక వార్త వస్తా ఉంది. వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు, మాజీ ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేశారంటే దీంట్లో ఎంత దూరం పోతా ఉన్నారంటే వీళ్ళు సరే ఓకే వాళ్ళ పక్షాన్ని నిలబడి తెలంగాణ రైతుల పక్షాన్ని నిలబడి వాళ్ళు చెప్పే అభిప్రాయం ఏదైతే ఉందో అది వద్దా కాదా లేదా అనేది చెప్తే బాగుండేది. కానీ అటాక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు గత 10 సంవత్సరాల కాలంలో ఇదే భూసేకరణ ఇదే పార్టీ చేసింది కదా, బీఆర్ఎస్ పార్టీ. మరి ఇప్పటివరకు వాళ్ళ తరఫున అప్పుడేమో ధర్నాలు చేసినా రాస్తారోకోలు చేసినా కూడా కనీసం అది చేసుకోవడానికి కూడా ప్లేస్ లేని దుర్మార్గమైన పరిస్థితి అప్పుడు మనం చూసాము. అలాంటిది ఇప్పుడు ప్రజాస్వామ్యం కల్పించాక ఇలాంటి చేపించడం అనేది ఇంకా అసలు సిగ్గుపడాల్సింది. ఎందుకంటే ఇలాంటి జరగకూడదు. ఇవన్నీ కూడా ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు. ఎక్కడైనా కూడా అభివృద్ధి చేయాలంటే ఏదో ఒక రకంగా ఇండస్ట్రీస్ రావాలి, ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, ఇవన్నీ ఉండాలి తప్పితే ప్రతిపక్షానికి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే కూడా ఇట్లా కుట్ర చేసి అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు అధికార పక్షం కుట్రలు కుతంత్రాలతో ప్రతిపక్షాన్ని బలహీనపరచడం లేదంటే ప్రతిపక్షాన్ని లేకుండా చేయడం అనేది గత 10 కాలంలో చూసాం. గత 10 ఏళ్ల కాలంలో చూసాం, తెలంగాణ రాజకీయాలు చూస్తూ వచ్చాం. కానీ అదే అధికార పక్షం అంతకుముందు బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంగా మారాక కూడా అన్నదారి రాజకీయాలను
బ్లేమ్ గేమ్లో నడుపుతున్నాం అంటే మరి ఇదంతా కూడా 11 నెలల నుంచి చూస్తూ ఉన్నాం. ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర ఏదో ఇష్యూ జరుగుతూ ఉంది. పొద్దున మేము తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. తెలంగాణ ప్రజల్ని మా వైపు తిప్పుకోవాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి అభివృద్ధిని అడ్డుకుంటున్నట్టుగా కనబడతా ఉంది. సరే, మీరు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఇట్లాంటి దాడులు, కుట్రలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇదంతా కూడా ఆపాలి. కన్సాలిడేటెడ్ గా ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా కూడా ఒక అభివృద్ధిని ఆపడం కానీ అట్లాంటి చేయకుండా ముందుకు పోయి ఏం చేయాలని ఆలోచించాలి తప్పితే ఇలాంటి కుట్రలు చేయడం అనేది కరెక్ట్ కాదు. సో దీని మీద డెఫినెట్ గా ఇప్పుడు వీళ్ళ మీద చాలా ఆరోపణలు వచ్చాయి. అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయారు అనేసి బీఆర్ఎస్ నాయకుల మీద, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, మిగతా వాళ్ళు కానీ వాళ్ళ మీద ఏం చేయాలనేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలి. మేము వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా ఎవరైతే దీంట్లో కూరుకుపోయారో ప్రతి దాంట్లో వీళ్ళందరి మీద అరెస్టులు కానీ జైలు పంపిస్తున్న వాళ్ళు ఇప్పటికి 11 నెలలు అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇంతవరకు చర్యలు తీసుకోవట్లేదు. రోజు లీకులు ఇస్తా ఉన్నారు తప్పితే మరి దాని మీద సరైన చర్యలు మాత్రం ఉండట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్ రేస్ ఉంది, దాని మీద కూడా 55 అందులో అరెస్ట్ చేస్తారని చెప్పేసి మొన్నటి వరకు అన్నారు. మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ చేస్తారు. అరెస్టులు అనుకో ఒక బోతంలో చూపిస్తున్నారు జనానికి. ఏం చెప్దామని. ఓకే, రైట్. బీఆర్ఎస్ నేత ఉన్నారు, బీఆర్ఎస్ బొమ్మర రామూర్తి గారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి రామూర్తి గారు. గుడ్ మార్నింగ్. సో నిన్న జరిగిన సీన్ అంతా మీరు చూసే ఉంటారు. బలవంతంగా కేబీఆర్ పార్క్ లో అక్కడ వాకింగ్ చేస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఎలా తీసుకెళ్లారు, ఎలా విచారణ చేశారు. విచారణ రిపోర్ట్ మీ వరకు వచ్చి ఉంటుంది. మరొకసారి విచారణ రిపోర్ట్లో మీరు కేటీఆర్ ఆదేశాల మేరకు అధికారులపై దాడి చేపించాను, అలాగే ఎలాగైనా చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని కేటీఆర్ ఆదేశాలు ఇచ్చారని, అలాగే అందుకే కొందరికి డబ్బులు ఇచ్చి అధికారులపై దాడి చేయించారని, ప్రతిదీ కేటీఆర్ చెబితేనే చేశాను అని చెప్పేసి దీనిపై మీరేం సమాధానం చెప్తారు? బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, నాతోటి డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు నమస్కారం. ఇది చాలా దుర్మార్గమైన కుట్ర. కాంగ్రెస్ చేతగాని తనానికి నిదర్శనం. వారి యొక్క పొలిటికల్ డైవర్షన్ పాలిటిక్స్ కు ఇది ఒక నిదర్శనం. వీళ్ళు నిజంగా అన్ని ఇక చేయలేము, మేము ఏం చేత కాదు, మాతోటి ఏది కాదు అనే ఒక దుర్మార్గన వ్యవస్థలో ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల, వీళ్ళు చేస్తున్న దుర్మార్గ పనుల వల్ల రైతులు, ప్రజలు తిరగబడుతుంటే దాన్ని ఏం చెయ్యలేక, దాన్ని తట్టుకోలేక ఇది ప్రతిపక్షాల మీద నిపుణులైతే ఒక దుర్మార్గమైన కుట్ర. ఇక్కడ చాలా క్లియర్ గా మనం మాట్లాడాలి. ఒక్కటి కాదు, రెండు కాదు విషయాలు, చాలా విషయాలు మనం చూసాం. ఇక్కడ ఏం జరిగిందండి? అసలు ఫార్మా కంపెనీ ఎవరిదండి? ఎవరికి ఇచ్చారండి? అసలు ఉన్న ఫార్మాసిటీని ఎందుకు రద్దు చేశారండి? ఎవరి కోసం రద్దు చేశారు? వాళ్ళ అల్లుడికి బిడ్డనిచ్చిన అల్లుడి కోసం రద్దు చేశాడు. ఈ మ్యాక్స్ బిఎం కంపెనీ ఎవరు? సత్యనారాయణ గారు. ఎవరు? ఈ నగునూరో సత్యనారాయణ గారు ఎవరు? ఆయన స్వయాన సీఎం రేవంత్ రెడ్డి గారి అల్లుడు. ఇంకో అతను అన్నం శరత్ గారు, ఆయన కూడా మెడికల్ వర్క్ సంబంధించిన హాస్పిటల్ ఓనర్, ఆయన కూడా అందులో పార్ట్నర్. ఈ కంపెనీలకు మొత్తం అక్కడ భూముల్ని కట్టబెట్టాలని దౌర్జన్యంగా అక్కడ తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి వాళ్ళందరూ కూడా రైతులను భయభ్రాంతులను చేసి ఒక మోనోపోలిజం లాగా ప్రజల్ని ఇబ్బంది పెట్టి రైతుల నుండి పొలాలను గుంజుకోవాలని చూస్తున్నప్పుడు వాళ్ళు ఇక మా ప్రాణాలు పోతాయి, మా ఆరోగ్యం, ఇక ఫార్మాసిటీ వస్తే, ఫార్మా కంపెనీ వస్తే మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి, మా భూములు పోతున్నాయని ఒక బాధతోటి, కోపంతో అడిగారు. ఇక్కడ ఇంకోటి కూడా మీరు అర్థం చేసుకోవాలా. మిత్రుడు ఇంతసేపు బీజేపీ మిత్రుడు మాట్లాడాడు. ఆయన బీజేపీ మిత్రుడు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ గా మాట్లాడుతున్నాడు. అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. అక్కడ వాళ్ళ స్వయాన ఎంపీ గారే పోయి అక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతుల భూములు గుంజుకుంటున్నారు, రైతులు కోపంగా ఉన్నారు, కనీసం బాధ్యత లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని డికే అరుణ గారు మాట్లాడతారు. మరి మిత్రుడు ఏం మాట్లాడుతున్నాడు? అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, అది చేతగా, అది పద్ధతి కాదు, దాడులు చేయడం పద్ధతి కాదు. దాడులు ఎవరు ప్రోత్సహించరండి, దాడులు చేయాలని ఎవరు అనరు. అక్కడ అనుకోకుండా జరిగిన ఒక చిన్న సంఘటన, దానికి కూడా కలెక్టర్ గారు ఏమన్నారు చాలా క్లియర్ గా, నా మీద ఎవరు దాడి చేయలేదు, అక్కడికి ఏ పార్టీ నాయకులు రాలేదు, అక్కడికి వచ్చింది రైతులు, అక్కడ మాట్లాడింది రైతులు, కాబట్టి మేము రైతులతో మాట్లాడుతున్నాం. కొంతమంది అనుకోకుండా కోపం అయ్యి
అక్కడ ఉన్న అరుచుకోవడం తోపులాట జరిగింది. ఈ లోపు రాళ్ళు అవి ఇవి ఇసిరారు తప్ప ఇక్కడ మా మీద దాడి జరగలేదని చాలా క్లియర్ గా ఆయన స్టేట్మెంటే ఇచ్చాడు. ఇంకా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు వీళ్ళ ఆన్యాయులు, వీళ్ళ పక్క పార్టీ వాళ్ళైన కాంగ్రెస్ వాళ్ళు. ఇక కాంగ్రెస్ మంత్రులు ఒకరి తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీలో ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి అల్లుడు, రేవంత్ రెడ్డి బిడ్డ, రేవంత్ రెడ్డి గారి సత్యమణి గారు, రేవంత్ రెడ్డి తమ్ముడు, రేవంత్ రెడ్డి ఇంకో తమ్ముడు, వీళ్ళందరూ ఈ ప్రభుత్వానికి ఒక గుత్తేదారులు అయినరు. ఈ ఒక్క 9 మంది 7గురికే ఈ యొక్క మంత్రి మండలిని అప్పచెప్పినట్టు అయిపోయింది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా పాపం బాధపడుతున్నారు. అక్కడ మా పొంగులేటి గారు ఏమైనా కొద్దిగా ఇబ్బంది అయితే నేను సీఎం అవుతానని, నేను అది అవుతానని కొద్దిగా ఆయన కూడా తెలిసి తెలియక ఆయన కూడా ప్రతిపక్షం మీద నోరు జారుతున్నాడు. ఉత్తానే తెలియకుండా ఏదో ఇక చెయ్యాలి, మీడియాలో ఉండాలి, మీడియాలో కనబడితే నేను నెక్స్ట్ సీఎం నేనే కాబట్టి నెంబర్ 2లో ఇప్పుడు నేను ఉన్నాననే ఒక లక్ష్యాన్ని ఆయన ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రతిపక్షాలు చాలా క్లియర్ గా బాధ్యతాయుతంగా మాట్లాడుతుంది. వీళ్ళ యొక్క ఆగడాలను, వీళ్ళ ప్రజా వ్యతిరేక పోరాటాన్ని ఖచ్చితంగా ప్రజలు అడ్డుకుంటున్నారు. వాటికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. రామ్మూర్తి గారు మీరు అన్నట్టుగా కక్ష పూర్తిమే అనుకుందాం. మరి వాట్ అబౌట్ దిస్ రిమాండ్ రిపోర్ట్ అండి? స్వయంగా 2018 ఎన్నికల్లో కేటీఆర్ కేసీఆర్ దగ్గర పోలీసులు రాసిన కట్టు కథ, అది పోలీసులు రాసిన కాబట్టి పోలీసులు రాసిన కట్టుకథ. ఆడ ఎక్కడ కూడా మా పట్నం నరేందర్ రెడ్డి గారు నేను తప్పు చేశాను, మా కేటీఆర్ గారు ఫోన్ చేశారు, వీళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే కేటీఆర్ గారు నరేందర్ రెడ్డి గారు మాట్లాడిన ఏదైతే ఉన్నాయో వాయిస్ బయట పెట్టండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా రైతులను రెచ్చగొట్టినట్టుంటే, మీరు అక్కడ ఒక అసాంఘిక కార్యకలాపాలు చేసిరని తెలిస్తే మీకు దమ్ము ఉంటే బయట పెట్టాలి. కానీ ఉత్తదే లేనిపోని నిందలు చేసి అబద్ధాలు చేసి మసిపూసి మారేడుగా బలవంతంగా ఆయనతో చెప్పించారంటున్నారా? ఏమంటున్నారు? 100% ఆయనని చాలా ఇబ్బంది పెడుతున్నారు. రైతుల్ని కూడా కొడుతున్నారు, రైతుల మీద దాడులు చేసినారు, రైతులు నడవలేని పరిస్థితులు ఉన్నారు. ఇప్పటికైనా వీళ్ళు మాత్రం విదేశాలలో, వీళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు విదేశాలలో ఉంటారు, ఈయన మహారాష్ట్రలో ఎన్నికలలో ఉంటారు. కానీ రైతులు మాత్రం ఈ రోజు జైల్లో ఉన్నారు. ఇది ఈ రాష్ట్రానికి చీకటి రోజు. దీన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తున్నది. రైతులు జైల్లో ఉంటారా? రైతులు దెబ్బలు పడతారా? రైతులు నడవలేని స్థితిలో ఉంటారా? ఇది ఎక్కడ దుర్మార్గం అండి? వాళ్ళు అసలు రైతులే కాదు, రైతుల రూపంలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నారు. కాదండి, రైతులలో ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉండక్కర్లేదా? బీఆర్ఎస్ పార్టీకి సభ్యులు కానక్కర్లేదా? అంటే ఓన్లీ రైతులు అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉండాలా? కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఉండాలా? టిఆర్ఎస్ పార్టీ రైతులు ఉండరా? వాళ్ళ ఫోన్లు మేము ఎత్తకూడదా? వాళ్ళతో మేము మాట్లాడకూడదా? ఇది ఎక్కడ అన్యాయం అండి? దీన్ని ఏమంటారు? దీన్ని ఏ ప్రజాస్వామ్యం అంటారు? ఏ రకంగా మా కార్యకర్తలతో మేము మాట్లాడొద్దు అంటారు? మాకు నిన్న కూడా ఒక యాక్సిడెంట్, ఒక లారీ అతను గుద్ది మావాడిని చంపిపోయాడు. చాలా ఫోన్లు వచ్చినాయి. మేము మాట్లాడతాం, అక్కడ పోలీసులతో మాట్లాడతాం, అక్కడ ఉన్న పరిస్థితులను మాట్లాడతాం, అక్కడ ఉన్న నాయకులతో మాట్లాడతాం, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటాం. మా బాధ్యత అండి రాజకీయాల్లో ఉన్నప్పుడు. కాబట్టి ఫోన్ మాట్లాడితే తప్పు, ఆయనకెళ్ళి చూస్తేనే తప్పు అనే ఒక దుర్మార్గమైన ఆలోచనలో వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇది తీవ్రమైన మూల్యం చెల్లించక తప్పదు. ఇది ప్రారంభం మాత్రమే. ఈ దాడులు ప్రారంభం. ఇక చూస్తాం ఊర్లలో ఒక్కొక్కరిని గుడ్డలిపి ఉరికించి కొట్టే రోజులు త్వరలో ఉన్నాయి. 11 నెలలుగా తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఏడుపు తప్ప ఏం మిగలేదు. మార్పు కోసం ఓటేస్తాను ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఓకే, కాంగ్రెస్ నేత ఉన్నారు వెంకటస్వామి గారు, నమస్తే అండి. మొత్తానికైతే కక్షపూర్తి రాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు. అంటే ఈ కక్ష తీర్చుకోవడానికి రైతుల్ని, ఇంతమంది రైతులను బాధ పెట్టాలంటారా? ఆయన అల్లుడు కోసమే ఇదంతా చేస్తున్నారని చెప్పేసి బీజేపీ వాదన. మరి మీరేం చెప్తారు? బీజేపీ వాదన బీఆర్ఎస్ వాదన, బీఆర్ఎస్ నేతలు మాట్లాడే వాదన ఏమన్నా? ఇప్పుడు ఫార్మాసిటీ, బీఆర్ఎస్ ఫార్మాసిటీ పోయితే రైతుల భూములు పోవు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీ అని అంటే రైతుల భూములు పోతాయా? సో రెండు, మీరు అభివృద్ధి అన్నప్పుడు మీరు చేసినా మేము చేసినా తీసుకోవాల్సినటువంటి భూమి తెలంగాణలో ఉన్న భూమే తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో లేకపోతే మధ్యప్రదేశ్లో ఉన్న భూమి తీసుకోలేము. సో దానికోసం జరిగినటువంటి ఏదైతే సర్వే ఉందో, ఏదైతే సేకరణ ఉందో, అభిప్రాయ సేకరణను వ్యతిరేకించడం, అభిప్రాయ సేకరణ కోసం వెళ్ళినటువంటి అధికారులను అడ్డుకోవడం, వాళ్ళను దాడి చేయడము, ఇదంతా కూడా చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవడం అవుతుందండి. డెఫినెట్ గా నేను ఒక ఉద్యమ బిడ్డగా నేను చెప్పానంటే, మన నిరసనను వ్యక్తం చేసి లేకపోతే మనకున్నటువంటి అభ్యంతరాలను వ్యక్తం చేసేటువంటి అవకాశం ఈ ప్రజాస్వామ్య సిస్టంలో మనకుంది. దాన్ని గాంధీయ మార్గంలో శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా మన నిరసనను మనం వ్యక్తం చేయొచ్చు. దానికి ఎవరికి అభ్యంతరం ఉండదు. రాళ్ళు రువ్వడము, తోపులాడము, దాడి చేయడము ఇది ఆక్షేపణీయం. సో దాని గురించి మేము అభ్యంతరం అంటున్నారు. కరెక్టే. మరి ఇన్నాళ్ళ నుంచి, ఇన్ని మంత్స్ నుంచి రైతులు గాంధీ మార్గంలోనే కదా సైలెంట్ గానే ప్రొటెక్ట్ చేసుకున్నారు, ఆ సైలెంట్ గానే ధర్నాలు చేశారు, అడిగారు. మరి మీ నుంచి ఏ రెస్పాన్స్ రాలేదనే కదా ఇంతవరకు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, వాళ్ళకి కావాల్సిన న్యాయం జరగట్లేదని. కలెక్టర్ గారు స్వయంగా తన బృందం తోటి రైతులతో మాట్లాడడానికే వచ్చారు. రైతులు చేస్తున్నటువంటి నిరసనను, రైతులు చెప్పేటువంటి అభ్యంతరాలు వినడానికే వచ్చినారు. మరి అది విననీయకుండా చేసింది రైతుల ముసుగులో ఉన్నటువంటి అసాంఘిక శక్తుల. సో ఒకవేళ అసాంఘిక శక్తులే అట్లా చేసినట్టు ఉంటే డెఫినెట్ గా దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంటది. మేము ప్రభుత్వంలో ఉన్నా, బీజేపీ ప్రభుత్వంలో ఉన్నా, లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నా, ఎవరున్నా ఇప్పుడు అవును, చట్టాన్ని చేతిలో తీసుకుని ఎవరు తీసుకున్నా మనం ఖండించాల్సిందే. రైతులకు బేడీ లేచి ఖమ్మంలో రెడీ రోడ్ల మీద నడిపించకపోయిన విషయం మరి మా రామూర్తి అన్నకి ఎందుకు గుర్తు రావటం లేదో నాకు అర్థం కాలేదు. అట్లాగే నార్సింగ్ లో మొట్టమొదటి రోడ్ల మీద లాఠీ చార్జ్ చెప్పి వీపులు బాలగొట్టింది ఎందుకు గుర్తులో అర్థం కావట్లేదు. సో అనేక మందిని అక్రమ కేసులలో ఇరికించి లోపల పెట్టి 10 ఏళ్లలో అష్ట కష్టాలు పెట్టింది ఎందుకు గుర్తు రావట్లేదు. లేకపోతే కమిషన్ల పేరుతోటి, కార్ఖానాల పేరుతోటి కమిషన్లు కొట్టి వేల కోట్ల రూపాయలు దండుకున్నటువంటి కేటీఆర్ కుటుంబం, కేసీఆర్ కుటుంబము, లేకపోతే టీఆర్ఎస్ నాయకులు, వాళ్ళకి సంబంధించింది ఎందుకు గుర్తొస్తలేదో, ప్రజలు ఎందుకు మిమ్మల్ని తిరస్కరించాలో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలా. సో చేసుకోకుండా కేవలము సంవత్సరం లోపే మీరు ఆ అక్కస్ తోటి, కలుపుల మంటతోటి, అధికారం పోయినటువంటి బాధతోటి ఎంత డిస్టర్బ్ చేసేటువంటి, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నం చేయడం సమంజసం కాదు. రెండోది, రామమూర్తి గారు బాగా హెచ్చరిక చేస్తున్నారు, ఇక చూడండి ఊళ్ళలోకి వస్తే చూస్తాం ఇదంతే. ఇది ఏందంటే దీనికి సంకేతం అంటే యు ఆర్ వెల్ ప్రిపేర్డ్ టు ది అటాక్ ఆన్ ద అధికారుల మీద, లేకపోతే కాంగ్రెస్ నాయకుల మీద, మినిస్టర్ మీద అటాక్ చేయడానికి మీరు ఆల్రెడీ పన్నాగం పన్ని పథకం వేసుకొని ఇట్లా మాట్లాడుతున్నారా? ఏంది అసలు మీ ఉద్దేశం ఏంది? ఏదన్నా ప్రజాందోళన ఉంటే, ఇప్పుడు ఈవెన్ అంత పెద్ద తెలంగాణ ఉద్యమ టైంలో కూడా చాలా పెద్దగా ఆయన ఉద్యమకారుడే, ఎవరు రామమూర్తి గారు, నేను ఉద్యమకారుడే, కేసీఆర్ ఉద్యమకారుడే. మరి ఆ టైంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆంధ్ర నాయకులను కూడా ఊళ్ళల్లో అలో చేసినారు, ఊళ్ళల్లో వచ్చినారు, వాళ్ళు మాట్లాడినారు, వాళ్ళ యాంగిల్ వాళ్ళు చెప్పినారు, మేము అభివృద్ధి కోసం అన్నారు, రాజశేఖర్ రెడ్డి వచ్చినాడు. ఇవన్నీ చేసినా మరి ఊళ్ళల్లో ఎవరు బట్టలు ఇప్పించాం కొట్టలేదు కదా, మనమే తెలంగాణ ఉద్యమకారులను కొట్టలేదు కదా, మన నిరసన మనం వ్యక్తం చేసినాము, పిల్లలు చనిపోయినారు. ఇవన్నీ గురించి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే, సోనియా గాంధీ గారు ఇస్తేనే కదా మనం తెలంగాణ వచ్చి మీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు 10 ఏళ్ళు రాజ్యం చేసింది. తెలంగాణ ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజల పట్ల సానుకూలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని బదనాం చేసేటువంటి ప్రయత్నము, కాంగ్రెస్ పార్టీకి ప్రజలంటే ఇష్టం లేదు, ప్రజల ఇష్టము, ప్రజల కష్టములో ఉన్నటువంటి బాధను తెలుసు గుర్తుపెట్టుకోవాలి. ఉద్యమం మనం చేసినాం నిజమే, కానీ రాజ్యాంగబద్ధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించి కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధినేత సోనియా గాంధీ గారు. ఈ విషయాన్ని మనం అందరం ఒప్పుకోవాల్సిందే. స్వయంగా కేసీఆర్ గారు అసెంబ్లీలో తీర్మానం కూడా చేసినటువంటి సందర్భం.
సో కాబట్టి ఒక్క సంయమనం వాళ్ళు పాటించండి, రాజ్యాంగబద్ధంగా నిరసన వ్యక్తం నడవకపోయినా చేయండి. కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా రాజ్యాంగబద్ధంగానే వెళ్తుందంటారా? ఏమండి వాళ్ళు రాజ్యాంగబద్ధంగా నడవలేదంటున్నారు, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధంగానే నడుస్తుంది అంటున్నారా? ప్రస్తుతం మీ 100% ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగానే నడుచుకుంటాము. ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే డెఫినెట్ గా మనకు ఆల్టర్నేట్ వ్యవస్థ ఉంది. మేము ఏమైనా తప్పు చేస్తే మా పైన ఇంకా వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థలను కూడా మీరు ఆశ్రయించవచ్చు. కోర్టులు ఉన్నాయి, లేకపోతే వివిధ ఓకే ఓకే మనం అన్ని పార్టీల వాదనలో విన్నాం. ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు వెంకట స్వామి గారు ఉన్నారు. ఎస్ ఒక్క ఎస్ నిమిషం. ఇప్పుడు మా కత్తి వెంకటస్వామి అన్న నిజంగా ఉద్యమకారుడు. ఆయనకు పాపం బాధ అనిపిస్తున్నది ఇక్కడ ఉన్న ప్రభుత్వం చేస్తున్న ఒకసారి మీ అందరి వాదనలో విన్నాం. ఇప్పుడు రాజకీయ విశ్లేషణ కోటేశ్వరరావు గారు ఉన్నారు. కోటేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుని తర్వాత మీరు సమాధానం చెప్తారు. ఫార్మాసిటీని అప్పచెప్పాలని చూశాడో దానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈయన ఏం మాట్లాడగలుగుతారో అది చెప్పాలి ఫస్ట్. అది చెప్పకుండా సోనియా గాంధీ గారు ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం నాకు తెలుసు, నీకన్నా పెద్ద ఉద్యమకారుడు నేను. నీ కేసీఆర్ కన్నా ఉద్యమం ఆయన అంటే నేను ఉద్యమం చేసినా, నువ్వు చేసినావు. ఇవన్నీ మాట్లాడకూడదు, అవి వద్దు. దొరికితే పెంకాసులు వెళ్తాయి, చరిత్రలో కొంచెం వేరే పోతుంది. నేను అదేమంటున్నానంటే మీరు సమాధానం అడుగుతున్నారు ఎవరికి కట్టబెట్టినని. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు, తెలంగాణ బిడ్డల ప్రయోజనాలు కాపాడాల్సిన సంపూర్ణ బాధ్యత మీ భుజాల స్కంధాల మీద పెట్టిన రోజు ప్రజలు మీరు ఎవరికి కాంట్రాక్టులు కట్టబెట్టినరు, ఏ ఆంధ్ర లీడర్లకు మీరు ఇప్పటిదాకా ఇచ్చినటువంటి కాంట్రాక్టులు ఏవేవి ఇచ్చినారో అది ఏ చిన్నదైనా పెద్దదైనా మొత్తం శ్వేతపత్రం విడుదల చేయండి. మీ ప్రభుత్వ టైంలో 10 ఏళ్లలో మేము ఎక్కడ పెట్టినామో అది విడుదల చేద్దాం. మరి ఎవరెవరి ఏ ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్లకు ఆంధ్ర కాంట్రాక్ట్లకే మొత్తం 10 ఏళ్ళు దోచిపెట్టినటువంటి మీరు మమ్మల్ని అడిగితే ఎట్లండి? మమ్మల్ని అడిగితే ఎట్లా? ఎవరికి వస్తే వారికి ఇస్తారని మీరే చెప్పినారు కదా. కట్టబెట్టలేదా? ఎవరికి కట్టబెట్టింది? విశ్లేషకులు కోటేశ్వరరావు ఉన్నారు. మొత్తం ఇరు పార్టీల వాదనలు విన్నారు కాబట్టి ప్రస్తుతం కోటేశ్వరరావు మాట్లాడండి. మాట్లాడుతున్నా మీకు దమ్ముంటే చర్చకు మీరు రావాలి. మీరు వస్తే ప్రజల ముందు ఇద్దరం మాట్లాడదాం ఎవరు ఏ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చిందనేది. ఇప్పుడు మేము కాంట్రాక్ట్లు అదే ఆంధ్ర నేతలకో లేకపోతే ఆంధ్రలకు కట్టబెడితే డెఫినెట్ గా ప్రజలు మమ్మల్ని కూడా శిక్షిస్తారు, ఎట్లయితే మిమ్మల్ని శిక్షించారు. అమృతి గారు ప్రతి తెలంగాణ బిడ్డ చూస్తున్నాడు, అది గుర్తుపెట్టుకోవాలా. అమృత టెండర్లు ఎవరికి ఇస్తున్నారు, ఫార్మా కంపెనీలు ఎవరికి ఇస్తున్నారు, సోషల్ మీడియా ఎవరు చూస్తున్నారు, హోం శాఖ ఎవరు చూస్తున్నారు, ఇవన్నీ తెలుస్తా లేదా? భూదందాలు ఎవరు చేస్తున్నారు, ఏ కుటుంబం చేస్తున్నది, 11 నెలల్లో తెలంగాణ ఎంత ఆగమైపోయింది ప్రజలకు తెలుస్తున్నది కదా. ఇక మరి మీరు మాట్లాడతారు రామూర్తి, మీరు ఆగమైన్లు. మీ కేటీఆర్, మీ కేసీఆర్, మీ హరీష్ రావు, కవితమ్మ మీతో సహా తెలంగాణ ప్రజలేం ఆగం కాలే. టిఆర్ఎస్ నాయకులు నాయకత్వం ఆగమైంది. దోచుకునే మార్గాలు, దౌర్జన్యం చేసే మార్గాలు మూసుకపోయి ఆగమైంది మీరు. అందుకే ఆందోళన చేస్తున్నది మీరు, దాడులు చేస్తున్నది మీరు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆత్మహత్య చేసుకో. రామమూర్తి గారు మీరు ఒక్కకుంటే సరిపోదు, మొత్తం మీ లీడర్షిప్ చక్కగా ఉండాలి. మిత్రమా ఎత్తిరేసుకోకు, వాళ్ళ తప్పులన్నీ ఎత్తిరేసుకో. నీ నికాసినేసాన్ని కొట్టుకోకుండా చూసుకో. నీ నికాసి ఉద్యమ చరిత్ర అట్లనే స్వచ్ఛంగా ఉండాలంటే స్వచ్ఛంగా మాట్లాడు, నిజాతిగా మాట్లాడు.
ఓకే, విశ్లేషకులు కోటేశ్వరరావు గారు ఉన్నారు. కోటేశ్వరరావు గారు, మనం చూసాం అన్ని పార్టీల వాదనలు విన్నారు. సో కక్ష అని చెప్పేసి బీఆర్ఎస్ అంటుంది, కుట్ర చేశారని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది. ఓవైపు ఇటేమో లగచర్ల, మరోవైపు ఫోన్ ట్యాపింగ్. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? అసలు ఇది కుట్ర అంటారా, కక్ష అంటారా? మీ విశ్లేషణ ఏంటండి? తెలంగాణలో కోటేశ్వరరావు గారు, ఒకసారి మీరు కెమెరా ఆన్ చేసుకోవాలండి ప్లీజ్. తెలంగాణలో యా, చెప్పండి. తెలంగాణలో ఇప్పుడు 3 ముక్కల ఆట లేకపోతే 3 స్తంభాల ఆట అనేటువంటిది నడుస్తూ ఉంది. బ్లేమ్ గేమ్, 3 పార్టీలు పరస్పరం బ్లేమ్ గేమ్ చేసుకుంటున్నాయి అనేటువంటిది ఒకటి. తాజాగా జరిగినటువంటి లగచర్ల ఉదంతానికి ముందు, లగచర్ల ఉదంతము తర్వాత అనేటువంటి అంశాలను మనం కనుక చూసుకున్నప్పుడు, లగచర్ల ఉదంతానికి ముందు రాష్ట్రంలో హైడ్రా అంటే అది ఆక్రమణలు లేదా అది దానికి సంబంధించినటువంటి అంశం. అది కాకుండా మూసీ నది ప్రక్షాళన, కాలుష్యం అనేటువంటి అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఈ మూసీ నదిలో కలిసేటువంటి కాలుష్యాలు లేదా హుస్సేన్ సాగర్, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ లో కలిసేటువంటి కాలుష్యాలన్నీ కూడా హైదరాబాదు లేదా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలు, అదేవిధంగా రసాయన కంపెనీల నుంచి వచ్చేటువంటి ఇతర సిటీలోంచి వచ్చేటువంటి ప్రమాదకరమైన, హానికరమైనటువంటి మురుగు అనేటువంటిది సమస్య. దీన్ని ఎట్లా పరిష్కరించాలనే దాని మీదనే సరే ప్రభుత్వం చేపట్టినటువంటి దాని మీద దాన్ని వివాదాస్పదం చేసి మిగిలినటువంటి పార్టీలు అవి చేస్తున్నారు. అదేమవుతుందో ఒకటి. ఇక్కడ ఇదే సమయంలో గద్వాల జిల్లాలో చిత్తనూరు అనేటువంటి దగ్గర పెట్టినటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీ తోటి తమ ప్రాంతం అంతా కూడా కాలుష్యం అవుతా ఉంది, జబ్బులు వస్తున్నాయి, మొత్తం పశువులకు కూడా నీళ్లు తాగడానికి లేకుండా పోయిందని అక్కడ ఉన్నటువంటి రైతులు ఆందోళన చేస్తున్నారు. ఆ ఫ్యాక్టరీకి అనుమతి ఇచ్చినటువంటి పెద్దలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. అదే విధంగా నిర్మల్ జిల్లాలోనూ మరొక చోట కూడా ఇథనాల్ ఫ్యాక్టరీలు పెడితే మా పరిస్థితి కూడా అదే అవుతుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆందోళన చేస్తున్నటువంటి పోరాటం. దీనికి మొత్తానికి ఏమిటి అంటే పరిశ్రమలు పెట్టడం కాదు, ఆ పరిశ్రమల ద్వారా వెలువడేటువంటి కాలుష్యము ప్రమాదకరంగా ఉంటుంది అనేటువంటి దాని గురించి జరుగుతున్నటువంటి ఆందోళన. ఆ నేపథ్యంలో చూసినప్పుడు ఫార్మాసిటీ అనేటువంటి దాన్ని మేము రద్దు చేస్తున్నామని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. తర్వాత మళ్ళా దాని నుంచి వెనక్కి తగ్గి కంటిన్యూ చేస్తామని చెప్పారు. ఫార్మాసిటీ అయినా లేకపోతే ఇంకొక రసాయనిక పరిశ్రమలైనా కానీ ఎలాంటి ప్రమాదకరమైనటువంటి వాటిని వెదజల్లుతున్నాయో పటాన్ చెరువు, బొల్లారం లేదా ఉప్పల్ లేదా మన చౌటుప్పల్, అదేవిధంగా ఇతర ఈ ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ పరిశ్రమలు పెట్టారో వాటన్నిటిని చూస్తున్నాం. వాటి యొక్క విశ్వరూపాన్ని, కాలుష్య రూపాన్ని కూడా జనం ఏ విధంగా అనుభవిస్తున్నారో చూస్తున్నాం. అటువంటి చూస్తున్నప్పుడు వాటిని నివారించడానికి తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు, బంగారు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక్క చర్య తీసుకోలేదు. కాలుష్య నివారణ మండలి అనేటువంటిది ఉంటే అది ఏం చేస్తుందో, ఎక్కడుందో కూడా యజమానులకు సేవ చేస్తున్నది తప్ప మరొకటి కాదనేటువంటిది గత ప్రభుత్వంలో చేసింది, అంతకుముందు ప్రభుత్వాలు అదే చేస్తుంది, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా కాలుష్య నివారణ మండలి చేసేది అదే. అదేమి కాలుష్య నివారణకి చేయదు, ఉద్యోగాలకి జీతాలు కూడా దండగే దానికి. అటువంటి పరిస్థితుల్లో 10 చోట్ల ఫార్మా విలేజెస్ పేరుతోటి మరొక 10 కాలుష్యకారక ప్రాంతాలను ఏర్పాటు చేయడానికి రేవంత్ రెడ్డి సర్కారు ఎందుకు పూనుకుంటా ఉంది? ఆల్రెడీ మీరు ఫార్మా సిటీ పెట్టారు, ఆ ఫార్మా సిటీలో కూడా కాలుష్యం వస్తుంది. ఆ గత అనుభవాన్ని చూసి మిగతా చోట్ల కూడా ఎస్టీపీలు పెడతారా లేకపోతే ఇంకా ఇతర పెడతారా అనేటువంటిది ఒక ఫార్మా సిటీ అంటే దానికి పెట్టండి. జనం అక్కడ ఉన్నటువంటి కాలుష్యాన్ని నివారించడానికి తగినటువంటి చర్యలు తీసుకోండి. అక్కడ కూడా ప్రమాదం ఉంది, లేదని అంటే ఫార్మసిటీలో కూడా ప్రమాదం ఉంది. కానీ ఆ ఒకదానికే పరిమితం, ఒకదానికే ఉన్నటువంటి వాటితోటి ఒకదానికే ఆందోళన చెందుతూ ఉంటే మేము 10 చోట్ల పచ్చని పంట పొలాల మధ్య 10 చోట్ల మేము ఫార్మా విలేజ్ తోటి మేము కాలుష్య కేంద్రాలను ఏర్పాటు చేస్తామంటే ఎందుకు సమర్థించాలి? ఒక పర్యావరణ పరిరక్షకుడిగా లేదా కాలుష్య నివారణను వ్యతిరేకించేటువంటి ఒక యాక్టివిస్ట్ గా ఇది నా ప్రశ్న. మీరు పరిశ్రమలు పెట్టడానికి వ్యతిరేకం కాదు నేను. వడంగల్లో అయినా, సిరిసిల్లలో అయినా, లేకపోతే గజ్వేల్లో అయినా పరిశ్రమలు పెట్టండి రాష్ట్ర వ్యాప్తంగా.
హానికరం కానటువంటి వాటిని పెట్టండి, హానికరం అయ్యేటువంటి వాటికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి, సాధ్యమైన మేరకు అవాయిడ్ చేయండి. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కాలుష్య పరిశ్రమలన్నింటినీ కూడా దూర ప్రాంతాలకి, ప్రమాదకరం కాని ప్రాంతాలకు తరలించాలనేటువంటి ఒక డిమాండ్ ఉంది కదా. అటువంటప్పుడు ఆ డిమాండ్లన్నీ ఉన్నప్పుడు ఇప్పుడు కొడంగల్లో ఏర్పాటు చేయదలసిన దానిలో రేవంత్ రెడ్డి గారు అల్లుడా బంధువా అనేటువంటిది అది వేరే అంశం. నేను దానికి జోలికి పోవదలుచుకోలేదు, బంధువు అయినా మరొకళ్ళైనా. ఎందుకంటే మరి 10 మిగతా 9 ఫార్మా విలేజెస్ లో రేవంత్ రెడ్డి గారు అల్లుడే ఉంటారు కదా. ఒకవేళ పెడితే గిడితే అక్కడ మిగతా వాళ్ళు కూడా ఉంటారు కదా. అందుకని ఎవరు ఏమిటనేటువంటిది నాకు ఇక్కడ సమస్య కాదు. అసలు ఆ పరిశ్రమలు పెట్టడమే కాలుష్యానికి నాంది పలకటం. అందువల్ల ఒకటి మరి చిత్తనూరు ఎథనాల్ పరిశ్రమ దాన్ని మరి బీఆర్ఎస్ పెద్దలు మరి వాళ్లే కదా అనుమతి ఇచ్చింది, వాళ్లే కదా. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ పోలీసులను ప్రయోగించి అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా అణచివేస్తున్నారు. గతంలో అదే చేశారు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అదే చేస్తాం. అందుకని ఇటువంటి కాలుష్యకారకమైనటువంటి పరిశ్రమలు పెట్టడానికే వీల్లేదన్నప్పుడు, లేదా సుప్రీంకోర్టు కానీ లేదా పర్యావరణ ఇవన్నీ అనేక నిబంధనలు ఉన్నప్పుడు అక్కడే ఎందుకు పెట్టాలి? ఇంకోటి కాంగ్రెస్ పెద్దలు ఏం చెప్తున్నారు, అక్కడ పరిశ్రమ కాదు, కాలుష్యాన్ని విడుదల చేసేటువంటి పరిశ్రమ కాదు, పరిశోధన ఔషధాల పరిశోధనా కేంద్రాలు పెడతారు అని చెప్పేసి అంటున్నారు. నేనేమంటున్నానంటే ఇప్పుడు చిత్తనూరులో కూడా రైతులు కూడా చెప్తుంది అదే, మాకు చెప్పింది ఒకటి, ఇక్కడ వీళ్ళు చేస్తున్నది ఒకటి, తీసుకొచ్చి మా కొంప ముంచారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రైతులు ఆందోళన చెప్తున్నారు. అంటే అక్కడున్న రైతుల ప్రధాన భయం ఏంటంటారు, అంటే వాళ్ళకి తగిన న్యాయం జరగకంటారా, లేకపోతే ఇలాంటి కంపెనీస్ రావడం వల్ల వాళ్ళ ఊరు ఏమన్నా ప్రమాదంలో పడుతుందన్న దేనికి భయపడుతున్నారంటారు? ప్రమాదంలో పడుతుంది అనేది ఒకటి, తగినటువంటి పరిహారం కూడా రాదు అనేటువంటిది కూడా రెండు రకాల భయాలు ఉన్నాయి. దాన్ని ఇప్పుడు రాజకీయం చేశారు కనుక అది ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితిగా మారింది. అందుకని ఇప్పుడు అక్కడ పరిశోధనా కేంద్రం అక్కడే ఎందుకు పెట్టాలి? ఒకవేళ పరిశోధనా కేంద్రం పెట్టదలుచుకుంటే మీరు ఫార్మా సిటీ ఉంది, లేదా ఇంకా మిగతా అనేక ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ పెట్టాలి. పోయి ఫార్మా సిటీ పరిశోధన పేరుతోటి తర్వాత మీరు పరిశోధన పెడతారు, తర్వాత దాన్ని ఉత్పత్తి కేంద్రం పెడతారు, కాలుష్యం వెదజల్లుతారు. అంటే ఒకసారి పెట్టిన తర్వాత బాధ్యత తర్వాత ఎవరు, రేవంత్ రెడ్డి గారు ఉంటారా లేకపోతే ఇంకోళ్ళు ఉంటారా అనేటువంటిది అది వాస్తవం కాదు. ఎందుకంటే అది నిశ్చయం కాదు. కానీ పరిశ్రమ ఉంటది, కాలుష్యం ఉంటది, అక్కడ బాధపడేటువంటి జనం ఉంటారు. ఎందుకని అక్కడ పెట్టాలనుకుంటున్నారు? లేదా ఫార్మా విలేజెస్ పేరుతోటి ఎందుకని కాలుష్యాన్ని విస్తరించాలనుకుంటున్నారు అనేది నా ప్రశ్న. మిగతా పరిశ్రమలు పెట్టండి, ఒక అడంగల్ కావచ్చు, ఎక్కడైనా మిగతా పరిశ్రమలు పెట్టండి, మిగతా వాణిజ్య సంస్థలు పెట్టండి. రెండోది, అక్కడ ఒకవేళ ఫార్మా పరిశ్రమ పెట్టినా లేదా ఫార్మా పరిశోధన పెట్టినా కానీ, ఫార్మా పరిశోధన పెడితే స్థానికులకి ఎవరికి ఊడ్చేటువంటి ఉద్యోగాలు, కాపలా ఉద్యోగాలు తప్ప అక్కడ అందులో వచ్చేటువంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఫార్మా పరిశ్రమలో కూడా నిపుణులైనటువంటి కార్మికులు కావాలి. ఇప్పుడు మన హైదరాబాద్ లో ఉన్నటువంటి ఫార్మా పరిశ్రమలో చూస్తున్నాం, స్థానికులు కాదు, ఎక్కడెక్కడి నుంచో వచ్చేటువంటి నిపుణులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. స్థానికులకు కొంతమందికి చిన్న చిన్న ఉద్యోగాలు దొరుకుతాయి. కానీ అందువలన దీన్ని విశాలమైనటువంటి దృష్టితోటి చూడాలి. ఇక రెండవది, దీని వెనకాల ఉన్నటువంటి కుట్రకోణం గురించి చెప్తున్నారు. కుట్రకోణం గురించి పోలీసు అధికార యంత్రాంగం ఉంది, వాళ్ళు కొన్ని ఆరోపణలు చేసి మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారిని ఆయన అరెస్ట్ చేశారు, ఇంకా కొంతమంది మీద కేసులు పెడుతున్నారు. దీని వెనక కుట్ర అని చెప్పంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. కుట్ర కాదు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. అందుకని ఈ రెండు చట్టపరంగా తీసుకునేటువంటి చర్యల్లో ఏం తెలుస్తుంది ఏమిటనేటువంటి తేలాలి తప్ప ఇప్పుడు ఇద్దరు చెప్పేటువంటి దాన్ని మనం దేన్ని కూడా ఎస్ అని మనం చెప్పలేము, అలాగని నో అని కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఒకటి వాస్తవం, అక్కడ అవాంఛనీయమైనటువంటి దాడి జరిగింది. ఆ దాడి జరిగినటువంటి తీరు చూస్తే ఆర్గనైజ్ చేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆ ఆర్గనైజ్ చేసింది ఎవరు, దానిలో పాల్గొన్నది ఎవరు అనేటువంటిది తేలాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఏదైనా ఒక నిరసన తెలియజేయడానికి అనేక పద్ధతులు ఉన్నాయి, లేవని అంటలేదు, నిరసన తెలియజేసే హక్కు జనానికి ఉంది. కానీ ఈ విధమైనటువంటి పద్ధతుల్లో కనుక చేసేట్లయితే ఇది భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు కానీ లేదా ప్రజలకు కానీ మంచిది కాదు అనేది నేను ఈ సందర్భంగా చెప్తాను. వెంకటరెడ్డి గారు,
సో ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేత అన్నారు వాళ్ళు ఎప్పుడు కాంగ్రెస్తోనే ఉంటారు, కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తారు అంటున్నారు. సో మీరు మీ స్టాండ్ కూడా ఇప్పటివరకు ఏం చెప్పలేదు. ఎక్కడో ఢిల్లీలో ఉన్న రాజేందర్ రెడ్డి, ఈటెల రాజేందర్ స్పందించారు తప్ప అంటే మీరు ఎందుకంటే మొన్నటి వరకు దీక్షలు చేపట్టారు, రైతులకు సంబంధించి దీక్షలు చేపట్టారు. ఇలాంటి పెద్ద సిచ్యువేషన్ జరిగినప్పుడు మీరు మీ సైడ్ నుంచి ఎవరు వచ్చి డైరెక్ట్గా మాట్లాడలేదు అనేది మిగతా వారు వినిపిస్తున్న వాదన. అంటే వాళ్ళు తన్నుకు చేస్తారులే, మధ్యలో మనం మంచోళ్ళు అవుదామన్నా, బెనిఫిట్స్ పొందామన్నా. మీ స్టాండ్ ఏంటి అసలు? మీరు ఎందుకు దీని మీద రెస్పాండ్ అవ్వట్లేదు? ముందు నుంచి తెలంగాణ ప్రజల తరపున పోరాటం చేసేది భారతీయ జనతా పార్టీ. మనం చూసాం గత 10 సంవత్సరాల కాలంలో చేసిన ఏదైతే బీఆర్ఎస్ హయాంలో అవన్నీ కూడా మేము ముందుకు వచ్చాం కాబట్టి. బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ప్రతి ఊర్లో తిరిగి ప్రతి ఊర్లో పాదయాత్ర చేసి వాళ్ళ ఏవైతే వాళ్ళు అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయారో అవన్నీ బయట చెప్పినాం కాబట్టి మేము వాళ్ళని జీరో చేసినాం బీఆర్ఎస్ పార్టీని. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటని చెప్పి తెలంగాణ ప్రజలందరూ అనుకుంటున్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా అనుకుంటారు. ఎందుకు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పిందిగా, రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఏమని చెప్పారు? మేము కాంగ్రెస్ ప్రభుత్వంకి వచ్చాక దీంట్లో అవినీతి కుంభకోణాలు కూరుకున్న ప్రతి ఒక్కరిని జైల్లోకి పంపిస్తాం, అరెస్టులో చేస్తామని చెప్పి ఇప్పటికి 11 నెలలు అయింది. దాని మీద మాట్లాడేది ఎంతసేపు ఉన్న కమిషన్లు వేశారు, రిపోర్ట్లు వస్తున్నాయి, రోజు లీకులు ఇస్తున్నారు తప్పితే అక్కడ ఎక్కడ కూడా మరి ఇప్పటివరకు అరెస్ట్ చేసింది లేదు, పోయింది లేదు. మళ్ళీ ఈ మధ్య ఇంకొకటి తీసుకొని వచ్చారు. అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, టైం పాస్ చేస్తున్నారు, రాజకీయాలు కనపడుతున్నాయి తప్పితే వీళ్ళ రెండు పార్టీలకు చిత్తశుద్ధి లేదు, ప్రజల అభివృద్ధి లేదు, తెలంగాణ అభివృద్ధి లేదు. అభివృద్ధి జరగకపోగా ఇప్పుడు మళ్ళా నేనేమైనా మాట్లాడితే కాంగ్రెస్ ఏజెంట్ అని బీఆర్ఎస్ మిత్రులు మాట్లాడుతున్నారు. డీకే అరుణ గారు ఎవరి కోసం పోయారు? తెలంగాణ రైతుల పక్షాన్ని మాట్లాడడానికి పోయారు. అక్కడ రైతుల పక్షాన్ని మీరు రైతులు మెప్పించి ఒప్పించి తీసుకుంటే ఎవరితోనారండి? అక్కడ దాడుల సంస్కృతిని ఎవరు ప్రోత్సహిస్తా ఉన్నారు? ఎందుకు దాడులు చేస్తా ఉన్నారు? బీఆర్ఎస్ హయాంలో అవే దాడులు మరి ఎందుకు జరగలేదు? మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇప్పుడు కూడా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకుంటారు ఎవరైనా అధికారులండి. అదే అధికారులని మీరు అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మరి తెలంగాణ రాష్ట్రంలో భావిస్తున్నారా? ఏమంటారు? ఈ దాడిలో బీఆర్ఎస్ హస్తం ఉందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు నేను భావించడం కాదు, అక్కడ రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి, అరెస్ట్ కూడా చేసారు. వాళ్ళు నిజంగా ఉన్నారా లేదా అనేది కోర్టు చెప్పాలి. ఇప్పుడు కోర్టు పరిధిలో ఉన్నాయి. ఒకవేళ నిజంగానే జరిగితే మాత్రం తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితులు ఆదరించారు. ఎందుకు చెప్తున్నా అంటే ఇంతమంది అంటున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏజెంట్ గా మాట్లాడుతున్నారు. అభివృద్ధి గురించి మాట్లాడితే కాంగ్రెస్ ఏజెంట్లు అవుతారు. అదే మేము మాట్లాడితే బీఆర్ఎస్ ఏజెంట్ చెప్పుకుంటారా? ఎట్లా మాట్లాడతారండి? తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరిగినా కూడా నేను చెప్తున్నాను ఏంటంటే ఎక్కడ అభివృద్ధి జరగాలన్నా కూడా ల్యాండ్ ఎక్వైర్మెంట్ అనేది మెప్పించి ఒప్పించి తీసుకోవాలి. ఆడల సంస్కృతి కాదు చేసేది. ఎక్కడ చేస్తారండి? ఎందుకు చేస్తారు? దాని మీద మీరు ఇంతవరకు ఎందుకు ఖండించలేదు? అదే అధికారులు మీరు వాడుకున్నారు కదా, ఇష్టం వచ్చినట్టు పర్మిషన్లు ఇచ్చి అదే అధికారులు సంతకాలు పెట్టించి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో ఎవరిని పడితే భూములు ఇచ్చింది ఎవడు? భూములు ఇచ్చింది ఎవరు? చెరువులు కూడా ఎవరు కబ్జా చేశారు? సంతకాలు ఎవరు పెట్టారు? ఇదే అధికారులు కదా. అదే అధికారులు మీరు ఉపయోగించుకుంది మీరే కదా. మళ్ళీ ఇప్పుడు మాట్లాడతారు ఎందుకు? దీని గురించి మీకు చిత్తశుద్ధి ఉంటే వచ్చే ముందుకు రండి, అక్కడ నిలబడండి. రాష్ట్రంలో ఎక్కడ ఇప్పుడు ఏది అధికారులు వచ్చారో వినిపించి ఒప్పించి ఇవ్వండి. ఓకే కాదని చెప్పమని చెప్పండి. మీరు దాడి చేసినప్పుడు ఇంతవరకు ఎందుకు ఖండించలేదు? కేటీఆర్ ఇదే మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఎందుకు ఖండించలేదు చెప్పండి. ఇది తప్పు. ఇది మీరు చేసేది అంతా కూడా తప్పు. అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం పోయిన తర్వాత ఇంకొక మాట మాట్లాడతారా? ఇది ఎట్లా సాధ్యమవుతుంది? తెలంగాణ రాష్ట్రంలో నేను అనేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున, రైతుల తరఫున, నిరుద్యోగుల తరఫున పోరాటం చేసేది మేము. రేపు పొద్దున జీరో చేసింది మేము. ఎందుకంటే చెప్పుకోలేక అభివృద్ధిని అభివృద్ధిని మేము చేసి చెప్పుకోలేక మీరు ఇన్ని రోజులు 10 సంవత్సరాలు ఉన్నారు తప్పితే, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మేము ఒక్కరి సమస్య లేదు. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత 11 నెలలు అయింది. ఇప్పుడు కూడా ఇచ్చిన హామీలు కానీ, ఇచ్చిన 420 హామీలు దగ్గర 6 గ్యారెంటీలు కానీ, ఈ రుణమాఫీ కానీ ఇంకొకరికి పూర్తి చేయలే పరిస్థితి. అట్లాంటిది ఇప్పుడు రోజు ఒక టాపిక్ తీసుకొచ్చుకుంటూ మీడియాలో
టైం పాస్ చేస్తున్నారు తప్పితే ఎట్టి కన్సాలిడేటెడ్ గా ఒక అభివృద్ధి చేయాలి, తెలంగాణ ప్రతిపక్షాలను పిలుచుకొని మాట్లాడాలనేది ఏమీ లేదు. సొంతంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోతా ఉన్నారు. అంతకుముందు కేసీఆర్ ఏ విధంగా చేసిండో ఇప్పుడు కూడా అదే విధంగా పోదామని ప్లాన్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూసి ప్రక్షాళన కానీ లేకపోతే హైడ్రా కానీ ఇలాంటివి తీసుకొచ్చినప్పుడు డెఫినెట్ గా ప్రతిపక్షాలను పిలుచుకొని మాట్లాడాల్సిన బాధ్యత మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంటది. కానీ అట్లాంటి ఏమి లేకుండా మూసి పక్షాలుగా మేము చెప్పిదే వినాలన్నట్టుగా పోతే మాత్రం డెఫినెట్ గా అంతకుముందు బీఆర్ఎస్ ని ఎట్లా వ్యతిరేకించారో కాంగ్రెస్ పార్టీని కూడా అదే విధంగా వ్యతిరేకిస్తారు. ఇది గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరూ కూడా విఘ్నులు. ఇప్పుడు ఒక మాట మాట్లాడితే ఇంకొక గంటలో ఒక 10 నిమిషాలలో ఊర్లలో మాట్లాడుతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ప్రశ్నిస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారు. మరి అన్ని నెలలుగా రైతులు ఆందోళన చేసి ధర్నాలు చేస్తుంటే ఎందుకు మీరు ప్రశ్నించలేకపోయారు ప్రభుత్వాన్ని? ఎప్పుడంటారు? గత కొన్ని నెలలుగా వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, మాకు న్యాయం జరగాలి, మాకు ఇక్కడ పెట్టొద్దు అని చెప్పేసి గత కొన్ని నెలలుగా 5 గ్రామాల ప్రజలు అందరూ కలిసి ధర్నాలు చేస్తున్నారు. మరి అప్పుడెందుకు ప్రశ్నించలేకపోయారు? అది 11 నెలలు కాదండి, అది రీసెంట్ గా వచ్చింది. 2-3 నెలల క్రితమే అది నోటిఫికేషన్ వచ్చింది. ఏదైతే ఫార్మాసిటీ 8,000 ఎకరాలు ఎక్వైర్ చేసిర్రో, ఏదైతే భూసేకరణ చేసిర్రో బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఆ 8,000 ఎకరాలలో పెట్టకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ఏదైతే 5-6 క్లస్టర్లు తీసుకొచ్చి పెడదామని ప్లాన్ చేస్తా ఉన్నారో ఇది జరిగినంత కూడా ఒక 4-5 నెలలు ఉన్నాయి అనుకుంటాం నోటిఫికేషన్ వచ్చి. ఇప్పటికి కూడా మేము ఏమంటున్నాం అంటే రైతులు ఎక్కడున్నా కూడా రైతుల పక్షాన్ని నిలబడేది కూడా భారతీయ జనతా పార్టీ. డెఫినెట్ గా అందుకే డీకేఎన్ గారు పోయి మాట్లాడింది తప్పేం కదా. అక్కడ డీకేఎన్ గారు మరి రైతుల తరపున మాట్లాడితే తప్పే ఉందండి. చెప్పాలంటే ఏమంటున్నాం అంటే 8,000 ఎకరాలు మీరు ఎక్వైర్ చేశారు కదా, దాన్ని వదిలేసి కాంగ్రెస్ పార్టీ మిగతా హైదరాబాద్ చుట్టుపక్కల చేయాల్సిన అవసరం ఉంది. అదే 8,000 ఎకరాలు చేసుకుంటే అయిపోద్ది కదా. ఎందుకు ఎక్కువ చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారని ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు 8,000 ఎకరాలు అటైపోయింది కదా, మరి దాంట్లో ఏం చేస్తారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంతవరకు ఒక ప్రకటన కూడా, ఒక నోటిఫికేషన్ కూడా రాలేదు. ఇవన్నీ కూడా ఏంటంటే సొంత రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళ మనుషుల కోసం కట్టబెట్టే పరిస్థితి కనబడతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో రేపొద్దున ఏది వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ సమర్థంగా ఎదుర్కొంటది, సమర్థంగా మరి పోరాటం చేసేది పార్టీ భారతీయ జనతా పార్టీ. రేపొద్దున మనం చూసినాం, ధర్నాలు చేసిన ప్రతి రైతుల తరపున దీక్షలు చేసినాం, ధర్నాలు చేసినాం. ధాన్యం కొనుగోలు అండి, ఇప్పుడు ఒక చిన్న మాట చెప్పాలి, ధాన్యం అంతా కూడా మొత్తం కూడా కళ్ళాలకు వచ్చింది. ఐకేపీ సెంటర్లు లేవు, ఇంతవరకు ధాన్యం కొనుగోళ్ల మీద సమీక్ష చేసింది లేదు. 500 రూపాయల బోనస్ ఇచ్చింది లేదు కాంగ్రెస్ పార్టీ. మొత్తం కూడా టోటల్ గా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుని టైం పాస్ చేస్తా ఉన్నారు. రైతులను పట్టించుకోమని చెప్పండి. రైతులు కనీసం నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు రైతులను ఎట్టి పరిస్థితుల్లో మరి బాధ పెట్టొద్దని చెప్పి. ఇంతవరకు మరి రైతులందరూ కూడా మిల్లర్ల దగ్గర పోయి మరి ధాన్యం అమ్ముకుంటున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ధాన్యం రైతుల పక్షం మాట్లాడడానికి రెండు పార్టీలు కూడా డిస్కషన్ పెట్టుకుని మాట్లాడుకుందాం. ప్రస్తుతం డివియేట్ అవ్వకుండా ఆన్ పాయింట్ మాట్లాడుకుందాం. రామూర్తి గారు, ఇప్పుడు వెంకటరెడ్డి గారు పాపం ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఇక ఆయన చర్చకు వచ్చేటప్పుడు ఒకసారి మొత్తం కూలంకషంగా అన్ని విషయాలు తెలుసుకొని వస్తే బాగుంటది. ఈ రోజు మన కోటేశ్వరరావు గారికి నిజంగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు. చేయడానికి మల్లన్న సాగర్ లో రిక్వైర్మెంట్ చేశారు కదా, ఎక్కడ దాని గురించి ఆలోచిస్తున్నారు కదా. మీరు మాట్లాడరా? కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద భూసేకరణ ఇప్పుడు రామూర్తి గారు మాట్లాడతారు. ఇప్పుడు కోటేశ్వరరావు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాస్తవానికి దాదాపు 10,000 ఎకరాలు అక్కడ ఫార్మాసిటీని పెట్టి దానికి ఒక బఫర్ జోన్ కూడా పెట్టి 10 కిలోమీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలు చేయకుండా ఒక జీవో తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. కానీ
వీళ్ళ మనుషులకు, వీళ్ళ అల్లులకు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళకు కట్టబెట్టడానికి ఫార్మా కంపెనీ ఎక్కడికి వచ్చినా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి, పొలాలు పోతాయి అని ప్రజల కోపంతో, ప్రజలు కోపం వాళ్ళు వాళ్ళ పొలాలు, కోట్ల రూపాయల పొలాలు వీళ్ళకు లక్షలకే తీసుకుంటారంటే వాళ్ళు బాధతోటి తిరగబడితే దాన్ని బీఆర్ఎస్ పార్టీకి నెపం అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం, దీన్ని తీవ్రంగా ఖండించాలి. కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఒక్క చోట అయిపోయేదాన్ని నువ్వు 4-5 చోట్ల ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేయడానికి, ఆ భూముల్ని మొత్తం కబ్జా చేయడానికి నువ్వు కూనుకున్న పన్నాగమే తప్పు అని అంటున్నారు ప్రజలు, అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు, మేధావులు అంటున్నారు. కానీ మీకు బుద్ధి రావడం లేదు కాంగ్రెస్ వాళ్ళకు. దానికి తోడు వెంకటరెడ్డి గారు ఏమంటారు, అక్కడ దాడి చేయడం తప్ప. అరే దాడి జరగలేదని కలెక్టర్ చెప్తాడు, మీ స్వయాన మీ ఎంపీ పోయి ప్రజలు అక్కడ రైతులు తమ కోపంతో తన జీవితాలు కోల్పోతున్నాం, తన భూములు కోల్పోతున్నాం అని ఒక కోపంతో అడిగారని మీ ఎంపీ గారు మాట్లాడతారు. మీరు మాత్రము తలా తోలకా లేకుండా మాట్లాడుతున్నారు. అక్కడ అన్యాయంగా ఒక మాజీ ఎమ్మెల్యేని తీసుకుపోయి అరెస్ట్ చేశారు. నిజంగా వీళ్ళకు దమ్ముంటే బయట పెట్టండి, వాస్తవాలు కుట్ర ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు, అక్కడ ఉన్నది రైతులా కాదా, వీళ్ళు చేయాల్సి వీళ్ళకు జ్ఞానం ఉండాలి. బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి. ఇప్పుడు రైతులు జైల్లో ఉన్నారు, రైతులు బాధపడుతున్నారు, రైతులు ఇక్కడ దెబ్బలు పడి కాళ్ళు మొత్తం ఎర్రగా రక్తాలు కారుతున్నాయి. వాళ్ళ గురించి మాట్లాడాల్సిన బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ నిజంగా సిగ్గు లేకుండా కాంగ్రెస్ కు ఒత్తాసు పలకడం ఇది చాలా హేయమైన చర్య. ఇప్పటికైనా ప్రజల పక్షాన పోరాడండి. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది కాబట్టి మా నాయకులను, మా పార్టీని ఇగో ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఓకే రైట్. వెంకటస్వామి గారు, ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్టు అంటే చాలా చోట్ల ఆప్షన్ ఉండగా మిగతా చోట్ల ఎందుకు పెట్టకూడదు, ఓన్లీ కొడంగల్లోనే ఇంతమంది రైతులను ఇబ్బంది పెట్టి ఎందుకు పెట్టాలి, మీకు వేరే ఆప్షన్ లేదా ఎందుకు? ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పిన దాన్ని ఇంటర్ప్రిటేషన్ రాంగ్ చేయొద్దు. కోటేశ్వరరావు గారు ఏం చెప్తున్నారంటే పరిశ్రమల విస్తరణ, పరిశ్రమలు పెట్టొచ్చు, బట్ ఆ పరిశ్రమల ద్వారా వచ్చేటువంటి కాలుష్యాన్ని కంట్రోల్ చేసేటువంటి సిస్టమ్ డెవలప్ చేసి పెట్టాలి. కానీ ఊరికే ఇక్కడ ఉన్నటువంటి కాలుష్యాన్ని 10 చోట్లకు విస్తరించేటువంటి ప్రయత్నం చేయొద్దని ఒక చక్కటి సలహా వారు ఇచ్చినారు. వారి సలహాను మేము 100% పాటిస్తాం. ఫార్మాసిటీ పేరుతోటి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరు చేసిండు అనేటువంటిది మరి రామూర్తన్నకు, తర్వాత కేసీఆర్ గారు, కేటీఆర్ గారికి తెలుసు. సో ఫార్మాసిటీకి సంబంధించినటువంటి భూములు ఇప్పటికి కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఒకవేళ ఫార్మాసిటీకి సంబంధించి ఇప్పుడు మనం ఒక కాంప్లికేషన్ ఇందులో, ఇప్పుడు ఆల్రెడీ మూసీకి సంబంధించిన దాంట్లో ఏ పార్టీ నేతలకు కూడా మూసీ ప్రక్షాళన విషయంలో అభ్యంతరం లేదు. అదే విధంగా హైడ్రాకి సంబంధించి అక్రమ కట్టడాల కూల్చే విషయంలో ఏ పార్టీకి అభ్యంతరం లేదు. సో వాళ్ళు చెప్తున్నది విధి విధానాల విషయంలో మాకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్తున్నారు. సో ప్రభుత్వం దానికోసం కూడా ఒక సమయం ఇచ్చింది. విధి విధానాలు ఎట్లా చేస్తాం, ఇప్పుడు మూసి నిర్వాసితులకు ఏం చేయాలా వినే ఓపిక ఉన్నదా రామూర్తి నీకు? నేను విన్నా కదా, నేను వివరణ మాత్రమే ఇస్తున్నా, నేను ఎవరిని విమర్శిస్తలేను. మూసి సంబంధించిన ఒక సమయం. సో ఈ సమయంలో వాళ్ళకి ఆల్టర్నేట్స్ ఏం చేయాలనేది ఈవెన్ ప్రతిపక్షం తోటి నేను మా ప్రభుత్వానికి కూడా చెప్తున్నా, నేను మీ ద్వారా చెప్తున్నా, డెఫినెట్ గా అఖిల పక్షం పిలుస్తాము, పిలవాలని చెప్తున్నా. పిలిచి ఈ కాంట్రవర్సీ, ఒక నిమిషం చెప్పనియండి యాంకర్ గారు, మీరు కూడా పూర్తి చెప్పనియండి మాటను. ఈ కాంట్రవర్షియల్ ఏదైతే హైడ్రా కావచ్చు, మూసి ప్రక్షాళన కావచ్చు, ఇప్పుడు వస్తున్నటువంటి ఫార్మాసిటీస్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటిది కోటేశ్వరరావు లాంటి పర్యావరణకు లేకపోతే సోషల్ ఆర్గనైజేషన్స్ ప్రతిపక్షాలను కూర్చోబెట్టి మాట్లాడము బాగుంటది అనేది నా ఉద్దేశము. అది మేము మా ప్రభుత్వానికి మేము సలహా ఇస్తాం, డెఫినెట్ గా అది జరుగుతుంది. నేనేమంటున్నంటే రామూర్తి గారికి కానీ లేకపోతే బీజేపీ మిత్రులుగా నేను చెప్పేది ఏంటంటే 11 నెలలైంది ఏం చేయలే, 11 నెలలైంది ఏం చేయాలంటే చేసినవి అన్ని ఎందుకు మీకు కనిపిస్తలేవో నాకు అర్థం కాలేదు. సో మేము చేస్తున్నటువంటిది 11 నెలలే కదా, 11 మీరే చెప్తున్నా 11 నెలలే కదా, 11 నెలలు. ఒక చిన్న కన్క్లూజన్ ఇచ్చేసేయండి దీనికి సంబంధించి, సమయం చాలా తక్కువగా ఉన్నది. సరే, నేనేమంటానంటే ఇప్పుడు ఇక్కడ జరిగిన దాంట్లో దాడియా కాదా అనేటువంటిది
ఇప్పుడు రామూర్తి గారి స్టేట్మెంట్ ప్రకారము అది దాడి కాదు అని ఒకవేళ కలెక్టర్ అంటే కలెక్టర్ హాజ్ ఎవ్రీ రైట్ అండ్ ఈ కెన్ ఆర్డర్ ద పోలీస్ అదేం దాడి జరగలేదు వాళ్ళని వదిలిపెట్టమని కలెక్టర్ యాజ్ ఎ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఈ కెన్ గివ్ ద ఆర్డర్స్ అండ్ దట్ చట్టం ఆ విధంగా చేసుకుంటది. ఒకవేళ దాడి జరిగితే అందులో ఎవరు కుట్ర కోణంలో ఉన్నారు లేకపోతే ఎవరైతే ఇన్వాల్వ్ అయినరో వాళ్ళకి శిక్ష పడక తప్పదు. సో ఏదైనా దాడి లాంటి సంస్కృతిని మనం ప్రోత్సహించకుంటే తెలంగాణలో ప్రశాంతత నెలకొంటది. ఓవరాల్ గా ఇలా బీజేపీ గానీ అటు డిఆర్ఎస్ గానీ చేసేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం శాంతి భద్రతలకు విఘాతం కల్పించేటువంటి ప్రయత్నము ప్రతిపక్షాల ఉన్నటువంటి మిత్రులు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు అనేటువంటిది చాలా ఇన్సిడెంట్స్ మనకు ప్రజలకు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఒకవేళ అట్లాంటి దురుద్దేశం లేకపోతే అందరికి సంతోషం, ఎందుకంటే తెలంగాణను ప్రశాంతంగానే ఉంచుదాం. ఒకవేళ మా దగ్గర నుంచి తప్పులు జరిగితే 5 ఏళ్ల తర్వాత మమ్మల్ని కూడా శిక్ష పడుతుంది. రెండు పక్షాలు కూడా వివరించాలని మాత్రం నేను ప్రభుత్వం పక్షాన ఒక పార్టీ పక్షాన సమయం మించిపోయిందని సమయం చాలా మీలాగా వ్యక్తి ప్రభుత్వం కాదు, ఇది సమిష్టి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి రామూర్తి గారు బీఆర్ఎస్ కాదు, బీజేపీ మా ప్రభుత్వంలో మాకు అందరికీ ఉంటది. రామూర్తి గారు సమయం మించిపోయిందండి. ఈ పార్టీలో మంచి సలహాలు చెప్పండి, మంచి సలహాలు చెప్పండి. ఒక్కడు కూడా ఎదవలు సరిగా సలహాలు చెప్తా లేదు.